హలో అండి అందరికీ. రీసెంట్గా నేను ఒక సినిమా చూశాను, చాలా బాగుంది. హ్యాపీ రాజ్ ఈ మూవీ తమిళ సినిమా, తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా చూడడం వల్ల నాకైతే ఏడుపు వచ్చేసింది, మీకు కూడా ఖచ్చితంగా ఏడుపు వస్తుంది, అంతలా బాగుంది. తండ్రి సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ కొడుకు కోసం తండ్రి ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ. నాకైతే లాస్ట్లో తన తండ్రి కంటతడి పెట్టిస్తాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్గా అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోతుంది. తండ్రి వాళ్ళ హీరో తండ్రి కనిపించినప్పుడల్లా మీకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లాస్ట్లో హీరో తండ్రి ఏడిపించేశాడు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది, మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో హీరోకి చిన్నతనం నుంచి హీరో వాళ్ళ నాన్న అంటే నచ్చదు. ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న పొట్టిగా నల్లగా ఉన్నాడని చాలామంది హేళన చేస్తారు ఊర్లో వాళ్ళు, అలాగే ఫ్రెండ్స్ కూడా హేళన చేస్తారు. హీరో వాళ్ళ తండ్రిని ఒక కామెంట్తో గుర్రంగుడ్డు అని పిలుస్తారు, అది హీరోకి నచ్చదు. అలాగే హీరో లవ్ చేసిన అమ్మాయి కూడా రిజెక్ట్ చేస్తుంది. అందువల్ల హీరో తండ్రిని వదిలేసి వేరే ఊరు వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీకి హీరో ఫ్యామిలీ అంటే నచ్చదు. అలా నచ్చకపోవడం వల్ల హీరో వాళ్ళ తండ్రి ఏం చేశాడు, ఒక మెట్టు దిగి హీరో కోసం ఎలాంటి పనులు చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మీకు కంటతడి పెట్టిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక తండ్రి సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ ప్రతి కొడుకు చూడాల్సిన మూవీగా నాకైతే అనిపించింది. నాకైతే చివరిలో మాత్రం హీరో తండ్రి చేసిన సహాయం అలాగే లాస్ట్లో కంటతడి పెట్టిస్తుంది. అలాగే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అబ్బాస్ ఉంటుంది. ఆ అబ్బాస్కి హీరో వాళ్ళ తండ్రి ఒకప్పుడు సాయం చేస్తాడు. చాలా బాగా ఈ సీన్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఈ వీడియో మీద, ఈ సినిమా మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.